ఇగో వేతనం చారెడు పని బారెడు వెట్టి చాకిరీలో సమగ్ర శిక్ష ఉద్యోగులట. ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనాన్ని రాసింది. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో హన్మకొండలో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి గతంలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఆందోళన చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులట. దాదాపుగా 15 సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 3,000 మంది విధులు నిర్వహిస్తున్నారట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? బోధనేతర పని భారం అంతా వీరి మీదనే ఉన్నదట. రెగ్యులరైజేషన్ కోసం 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చిండు వాళ్ళ పోరాటానికి. అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిండు. అయినా సమస్యలకు దక్కని పరిష్కారం. జీవో నెంబర్ 46 అధికారంలోకి వచ్చాక మేము పరిష్కరిస్తాం ఓ పొడుగు పొడుగు మాటలు మాట్లాడిరు. ఏమైంది? అడ్వకేట్ జనరల్ దాంట్లో ఆర్గ్యుమెంటే చేస్తలేడు. కోర్టులో నిలబడి కనీసం ఆర్గ్యూ చేయాలి కదా. దాదాపు 7-8 వాయిదాలు వేసిరు ఇప్పటికీ. ఇది కూడా అట్లే ఉన్నది. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వివిధ విద్యాశాఖలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారట. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయిలో ఏపీఓలు, సిస్టమ్ అనలిస్టులు, టెక్నికల్ పర్సన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డిఎల్ఎంటీ అటెండర్లు, మండల స్థాయిలో భవిత కేంద్రాల్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్, మండల రీసోర్స్ పర్సన్స్, సిసిఓలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్లు, స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, పాఠశాలల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, కేజీబీవీ యూఆర్ఎస్లలో స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్టీ, సిఆర్టీ, పీఈటీ, ఏఎన్ఎం, అకౌంటెంట్, క్రాఫ్ట్, కంప్యూటర్ టీచర్లు, వాచ్మెన్, స్కావెంజర్, కుక్స్ వీళ్ళు అందరూ ఈ కేటగిరీలోకి వస్తారట. పదహారేళ్ల కిందట గత ప్రభుత్వ స్కూళ్లలో సిబ్బంది కొరత వల్ల ఉపాధ్యాయులు బోధనతో పాటు బోధనేతర పనులు కూడా చేయాల్సి వచ్చేది. విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే వినియోగించుకోవాలని తప్పనిసరైంది. అంటే టీచర్స్ అన్న వాళ్ళు కేవలం చదివే చెప్పాలి. దీంతో 2008 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. 60% నిధులు కేంద్రం భరిస్తుంది, 40% నిధులు రాష్ట్రం భరించే ఈ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 22,000 మంది ఉద్యోగులను తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కలుపుకొని 3,000 మంది నియమితులయ్యారట. సమగ్ర శిక్ష ఉద్యోగులు తన పరిధిలోని 18 స్కూళ్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం ద్వారా డిఈఓ, ఎంఈఓల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. బోధనేతర బిల్లులు, మధ్యాహ్న భోజన బిల్లులను తయారు చేయడం, మధ్యాహ్న భోజనం అమలును పర్యవేక్షించడం, ఏకోపాధ్యాయ స్కూళ్లలో టీచర్ రానప్పుడు ఆ పాఠశాలలు నడపడం, డిఓ కార్యాలయం నుంచి అడిగిన ప్రతి సమాచారాన్ని తక్షణమే సేకరించి పంపడం, విద్యార్థుల హాజరు ఎన్రోల్మెంట్ చూడడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు. వెట్టి చాకరీ చేయిస్తున్నారు వాళ్ళతోని. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలి. బైరగోని దయాకర్ సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి. ఏమైంది మరి? మళ్ళీ వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నారు. తక్షణమే పరిష్కరించండి. వాళ్ళ వాళ్ళకి సంఘం ఉంది కదా, ఆ సంఘంలో ఉన్న నాయకులను పిలిపించి ఫస్ట్ ఆడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండాలి. ఆ మినిస్టరే లేడు. తొందరగా నియమించండి అయ్యా బాబు, చాలా కీలకమైన డిపార్ట్మెంట్ అది, శాఖ. వాళ్ళని పిలిపించి కూర్చొని మాట్లాడి మేము ఈ లోపుగా పరిష్కరిస్తామని వాళ్ళకి ఒక హామీ ఇవ్వండి.